దిల్సుఖ్ నగర్ సిపిఐ నాయకుడిపై కాల్పుల ఘటనలో సౌత్ ఈస్ట్ డీసీపీ వివరాలను వెల్లడించారు. ఉదయం 7:30 గంటలకు కాల్పులు జరిగినట్లు సమాచారం వచ్చిందన్నారు. కేతావత్ చందు నాయక్ వాకింగ్ చేస్తూ ఉండగా నలుగురు దుండగులు కాల్పులు జరిపారని తెలిపారు. స్విఫ్ట్ కారులో వచ్చి హత్యకు పాల్పడ్డారని, స్పాట్లో 5 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బుల్లెట్లన్నీ ఒకే వెపన్ నుంచి ఫైర్ అయ్యాయని, హత్యకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు వెల్లడించారు. అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేస్తాడు. ఆయన రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు. అయితే బండి తీసుకుని వస్తున్న వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు. ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని రెడీ ఊరు ఇక్కడ వాళ్ళు ఇట్లా కళ్ళకి ఇట్లా కొట్టగానే ఆయన వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ వచ్చే వరకు ఇసుకలో పడ్డాగానే 4 రౌండ్లు ఫట్టా కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయి ఈ గళ్ళకే వెళ్ళిపోయారు. ఏమన్నా ఏ వర్డ్ ఉపయోగించాలి, జస్ట్ ఈయన మొత్తుకుండు కేకలేసి నేను కారం కొట్టిరు వామ్మ అంతా అందరు వచ్చారు. అప్పుడే కానీ అందరు చూసిన ముందనే చంపేసారు. బయట అక్కడ పోవాలనుకుంటే ఎవరు పోలేదు స్కూల్. ఇది 7:20-25 ప్రాంతాన అంతే. ఆ ప్రాంతాన్ని మేము ఆనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 7:22 ప్రాంతాన కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడ చనిపోయాడు. వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతావత్ చందు నాయక్ అని 47 ఏళ్ల వ్యక్తి. ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యపురి పిఎస్ లిమిట్స్లో ఉంది. ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతని పైన కాల్పులు జరపగా అతను అక్కడికక్కడనే పడిపోయి మృతి చెందాడు. సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు 5 రౌండ్స్ దొరికాయి. అందులో 2 అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి. 3 ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి. క్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ విషయాలు సేకరిస్తున్నాము. అట్లాగే జాగిలం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది. ఇది ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది 2022లో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగిందని మేము భావిస్తున్నాము. ఈ నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఉపయోగించిన వెపన్ కానీ వెహికల్స్ కానీ ఏందనేది దర్యాప్తు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 టీంలను మేము ఫామ్ చేశాము. అందరూ వారి పనులలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ లభించిన ప్రాథమిక ఆధారాల పరంగా ఆ దర్యాప్తు అన్ని కోణాల్లో సాగుతుంది. త్వరలో నిందితులను పట్టుకుంటాం. గుంటూరులో గుడిసెలేసారు. పొలిటికల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. అవి కూడా వివరాలు సేకరిస్తున్నాము. ఇంకా మాకు కంప్లీట్ వివరాలు రాలేదు. ప్రాథమికంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి. ఇంకా అది వివరాలు సేకరించే క్రమంలో మేము. దిల్సుఖ్ నగర్ సిపిఐ నాయకుడిపై కాల్పుల ఘటనలో ఇప్పటికే పోలీసులు 10 టీమ్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ మలక్పేట్ స్టేషన్ పరిధిలోని శాలివాహన్ నగర్ పార్క్ వద్ద దారుణం చోటు చేసుకుంది. సిపిఐ నాయకుడు చందు నాయక్ రోజు ఉదయం వాకింగ్ చేస్తూ ఇంటికి వెళ్తున్న సమయంలోని కొంతమంది దుండగులు అక్కడికి వచ్చి అతనిపై కాల్పులు జరిపి అతను అయితే హతమార్చారు. స్నేహితులతో కలిసి నడుచుకుంటూ చందు నాయక్ అయితే ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలోనే అక్కడికి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఇంట్లో తారం చల్లి అతని నుంచి అతను పరిగెడుతున్న సమయంలోనే అతను వెంటాడి గన్తో 4 రౌండ్లు కాల్పులు అయితే జరిపారు. 4 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళు వేసుకొచ్చిన స్విఫ్ట్ కారులో ఆ దుండగులు కూడా అక్కడి నుంచి పరారయ్యారు. హత్య సమయంలోని 5 మంది పాల్గొన్నట్లు ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక అంచనా అయితే రావడం జరిగింది. హత్యకు గల కారణాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ అయితే కొనసాగిస్తారు. ఈ ఇన్సిడెంట్ దగ్గరికి వెంటనే సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. అతను ఇచ్చిన సమాచారం దగ్గర ఈ రోజు ఉదయం 7:30 గంటలకు ఒక వ్యక్తిపై కాల్పులు జరిగినట్టు కూడా వాళ్ళకి సమాచారం వచ్చింది. కేతావత్ చందు నాయక్ అనే వ్యక్తి వాకింగ్ చేస్తుండగా 4 దుండగులు వచ్చి కాల్పులు జరిపినట్లు అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. స్విఫ్ట్ కారులో వచ్చి ఈ 4 వ్యక్తులు కాల్పులు జరిపారంటూ కూడా అక్కడ స్థానికులు అయితే చెప్పిన పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఈ ఘటనపై ఏదైతే పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామని చెప్పారు. నిందితుల కోసం 10 టీంలు ఏర్పాటు చేసి వాళ్ళని అయితే గాలిస్తున్నారు. వాటిలో 5 బుల్లెట్లు అయితే స్వాధీనం చేస్తున్నారు. క్లూస్ టీం ద్వారా ఈ ఆధారాలు కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. అలాగే స్పాట్ లో దొరికిన బుల్లెట్లను చూస్తే ఒకే వెపన్ ఫైరింగ్ చేసినట్లయితే ప్రస్తుతం వాళ్ళకైతే ఒక ప్రాథమిక అంచనాకి అయితే రావడం జరిగింది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లోని 2022లో జరిగిన హత్య కేసులో చందు నాయక్ అయితే ప్రస్తుతం నిందితులుగా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది.
హత్యకు గల కారణాలు ఇంకా ప్రస్తుతం అయితే పూర్తిగా స్పష్టంగా రాలేదు. స్పాట్ లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఫుటేజ్ ను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. చందు నాయక్ నాగోల్ సాయి నగర్ లో ఏదైతే గుడిసెలో అక్కడైతే వేయించాడనే తెలుస్తుంది. పాత కక్షలు ఏమైనా ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. అధికారులు నిందితులు పట్టుకుంటామంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే నిందితులు ఉపయోగించిన కార్డ్స్ ప్రస్తుతం పోలీసులు కూడా చూపించారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరుగుతుందంటూ కూడా పోలీసులకు ప్రాథమిక నిశానికి అయితే రావడం జరిగింది. అన్ని కారణాల్లో కూడా విచారించి ఏదైతే నిందితుల్ని వెంటనే పట్టుకుంటామంటూ కూడా డీసీపీ ఏదైతే చైతన్య కుమార్ కూడా తెలియజేస్తారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.